హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హోస్ట్ మహేందర్. ఈ రోజుల్లో విద్య, వైద్యం ఎంత ఖరీదైనవో మీకు అందరికీ తెలుసు. అందుకే వైద్యం చేసేవారిని సాక్షాత్తు ఆ విష్ణువుతో పోలుస్తూ వైద్యో నారాయణో హరిహి అంటారు. రోజులు మారినా, రోగాలు మారినా పేదలను ప్రేమించి వారి ఆర్థిక స్థితిని అర్థం చేసుకుని వారి నుంచి ధనం ఆశించకుండా మంచి గుణంతో వైద్యం చేసే వైద్యులు ఎప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. అలనాటి ఒక మంచి మనసున్న వైద్యులు చేసిన ఒక గొప్ప పని గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఓ మారుమూల గ్రామం. 23 ఏళ్ల యువకుడు అప్పుడే వైద్య విద్య పూర్తి చేసి ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఒకరోజు అర్ధరాత్రి హఠాత్తుగా కొందరు ఆ యువకుడి ఇంటి తలుపు తట్టారు. సమీప గ్రామంలో ఒక గర్భిణి చావు బ్రతుకుల్లో ఉందని, వెంటనే వచ్చి వైద్యం చేయమని బ్రతిమాలారు. ఆ యువకుడు హుటాహుటిన వెళ్ళాడు. అక్కడ 18 ఏళ్ల నిండు చూలాలు ప్రసవ వేదన పడుతుంది. ఆమె పరిస్థితి చూసి బంధువులు ఆశ వదులుకున్నారు. కానీ ఆ యువ వైద్యుడు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఆ యువతి దీనస్వరంతో, డాక్టర్ గారు, దయచేసి నన్ను కాపాడకండి. ఈ పేదరికంలో నేను బ్రతకడమే కష్టం. అలాంటిది మరో జీవిని పోషించగలనా? నా భర్త కూడా దూరమయ్యాడు అని ప్రార్థించింది. కానీ ఆ యువ వైద్యుడు ఎంతో ప్రయాసపడి ఆమె ప్రాణాలు రక్షించాడు. ఆమె పన్నంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డందుకు ఆనందించాలో, ఈ ఆడపిల్లతో ఒంటరి జీవితాన్ని ఎలా గడపగలనని బాధపడాలో ఆ యువతికి అర్థం కాలేదు. ఆ యువ వైద్యుడు అప్పుడు, అమ్మా, నువ్వేమీ భయపడకు. పూణే ఇక్కడికి దగ్గరే. అక్కడికి వెళ్ళి నర్సింగ్ కళాశాలలో గుమాస్తాను కలవు. నేను పంపించానని చెప్పు. నీకు శిక్షణ ఇప్పించి ఉద్యోగం ఇస్తారు అని ఉత్తరం రాసి ఇచ్చాడు. వైద్యానికి డబ్బులేమీ తీసుకోలేదు సరికదా. ఆమె చేతిలో 100 రూపాయలు ఉంచాడు. 70 ఏళ్ల కిందట 100 రూపాయలంటే ఎంతో పెద్ద మొత్తం. ఆ సాయంతో ఆమె పసిగుడ్డును పట్టుకొని పూణే వెళ్ళింది. నర్సుగా ఉద్యోగం చేస్తూ కూతురిని చదివించి పెద్ద వైద్యురాలని చేసింది. కూతురు ప్రారంభించిన ఉచిత ఆసుపత్రికి ఆ వైద్యుడి పేరే పెట్టుకుంది. ఆయన అమృత హస్తాలతో ఆసుపత్రికి శ్రీకారం చుట్టిస్తూ, డాక్టర్ గారు, మీ జ్ఞాపకాల్లోని అమాయక యువతిని నేనే. ఈ 2 ప్రాణాలు మీరు పెట్టిన భిక్షే. మీపై గౌరవంతో మీ పేరే గుర్తొచ్చేలా పాపకు పేరు పెట్టాను. ఉచిత ఆసుపత్రికి మీ పేరే పెట్టుకున్నాం అని ఇద్దరు ఆయనకు పాదాభివందనం చేశారు. వైద్య వృత్తికి వెలుగునిచ్చిన ఆ యువ వైద్యుడు మరెవరో కాదు, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు పద్మభూషణ్ సుధామూర్తి గారి తండ్రి రామచంద్ర కులకర్ణి. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్లందరికీ సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.